టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్ కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే గడుపుతున్నాడు. అలాగని అతడు ఖాళీగా ఉండటం లేదు. ఇతర ప్లేయర్ల వెకేషన్లలో గడిపేయకుండా ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు హిట్ మ్యాన్. షూస్ వేసుకొని రోహిత్ రన్నింగ్ చేస్తున్న ఫోటోలు, అలాగే థ్రెడ్మిల్ పై చేస్తున్న ఫీట్స్ వీడియోలు రీసెంట్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన ఇంకొన్ని ఫోటోల్లో అతడిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. బొద్దుగా ముద్దుగా ఉండే టీమిండియా కెప్టెన్ ఆ ఫోటోల్లో పొట్ట తగ్గించి ఫిట్ గా కనిపించాడు. దీంతో సడన్ గా హిట్ మ్యాన్ ఎందుకు బరువు తగ్గాడని అంతా డిస్కస్ చేస్తున్నారు. దీని మీద భారత మాజీ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓజా రియాక్ట్ అయ్యాడు. రోహిత్ ఫిట్ గా మారడం వెనుక ప్లాన్ ఉందన్నాడు. అది తెలిస్తే అంతా షాక్ అవుతారని చెప్పాడు. ప్రగ్యాన్ ఓజా రియాక్ట్ అవుతూ మాట్లాడుతూ రోహిత్ తన కెరియర్ను మరింత కాలం పొడిగించుకోవడంపై ఫోకస్ చేశాడని, ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనలు అతడికి లేవని ఓజా తెలిపాడు. ఎక్కువ కాలం గేమ్లో కంటిన్యూ అవ్వాలంటే ఫిట్గా ఉండటం చాలా ముఖ్యం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే అందుకే బంగ్లాదేశ్ సిరీస్కు ముందు దొరికిన గ్యాప్ను ఫిట్గా మారడానికి యూజ్ చేసుకుంటున్నాడని ఓజా చెప్పాడు. రోహిత్ గురించి ఓజా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు తాను కూడా చూశానని తెలిపాడు. రోహిత్ తన కెరియర్ను పొడిగించుకోవాలంటే ఏం చేయాలో అతడికి బాగా తెలుసని ఓజా చెప్పుకొచ్చాడు. అన్నింటికంటే ఫిట్నెస్ చాలా ముఖ్యమనే విషయాన్ని రోహిత్ అర్థం చేసుకున్నాడని, అందుకే దొరికిన ఈ 48 రోజుల విరామాన్ని అతడు ఫిట్నెస్ని మెరుగుపరుచుకోవడం కోసం వాడుకుంటున్నాడని తెలిపాడు. బాగా ట్రైన్ అయ్యి ఫిట్ గా రెడీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని ఓజా చెప్పుకొచ్చాడు. ఓ స్పోర్ట్స్ వెబ్సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ కు టీమిండియా అంటే చాలా ఇష్టమని, జట్టులోని ఆటగాళ్లను అతడు ఫ్యామిలీలా చూసుకుంటాడని ఓజా అన్నారు. ప్రతి ప్లేయర్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నాడని ఓజా తెలిపాడు. అతడు అందరితో అలా ఉంటాడు కాబట్టే టీం మొత్తం అతడిని నమ్ముతోందని, ఆ నమ్మకమే అద్భుతాలు చేసి చూపిస్తుందని ఓజా పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే T20లకు గుడ్ బై చెప్పిన హిట్ మ్యాన్ ఈ వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేల నుంచి కూడా తప్పుకునే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే లాంగ్ ఫార్మెట్లో మాత్రం వచ్చే కొన్నేళ్ల పాటు అతడు కంటిన్యూ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఓజా చేసిన వ్యాఖ్యలతో వన్డేలు, టెస్టుల్లో వచ్చే కొన్నేళ్ల పాటు హిట్ మ్యాన్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే టీమిండియాకు చాలా మంచిది. జూనియర్లు టీంలో సెటిల్ అయ్యే వరకు హిట్ మ్యాన్, కోహ్లీ లాంటి సీనియర్లు ఉండడం జట్టుకు ఎంతో అవసరమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.